హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ మూన్ డే జూలై 20, 2023. సో ఈరోజు మనము ఇంటర్నేషనల్ మూన్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటామండి. సో ఎప్పుడు జరుపుకుంటామండి? సో జూలై 26వ తారీఖు, అంటే మనకి అంతర్జాతీయ చంద్ర దినోత్సవం అని చెప్పేసి అంటామండి. సో చందమామ అండి. సో మనకి చంద్ర దినోత్సవం అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ యొక్క డేని చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, సో దీని థీమ్ ఏంటి తెలుసుకోండి సరిపోతుంది. సో మీ అందరికీ తెలిసిందే, అప్పట్లో మనకి నాసా సైంటిస్టులు ఏదైతే అపోలో 11 అనే మిషన్ ద్వారా చంద్రుడి మీద కాలు పెట్టడం జరిగిందండి. సో దానిని బేస్ చేసుకొని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు సో ప్రతి సంవత్సరం కూడా జూలై 20న ఇంటర్నేషనల్ మూన్ డేని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మనకి తీర్మానం చేయడం జరిగింది. సో అందువల్ల మనము ఏ డే ఎప్పుడు, ఆ రోజు ఎప్పుడు అంటే జూలై 20 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి 1969లో అండి. సో ఫస్ట్ టైం 1969 జూలై 20వ తారీఖున నాసా సైంటిస్టులు అండి, అంటే వ్యోమగాములు చంద్రుడి మీద కాలు పెట్టడం జరిగింది. సో అందువల్ల దేని ద్వారా అండి, అపోలో 11 అనే మిషన్ ద్వారా నాసా సైంటిస్టులు కాలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పేసి ఉన్నారండి. సో అతను ఇంకొక వచ్చైన బజ్ ఆల్డ్రిన్ అనే ఒక వ్యక్తి. సో వీళ్ళిద్దరూ అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడి మీదకి వెళ్ళడం జరిగిందండి. సో ఉపరితలం మీదకి వెళ్ళడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2021 జూలై 20 నుంచి అండి, సో మనకి 2021 జూలై 20 నుంచి అంతర్జాతీయ చంద్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. సో అందువల్ల మనము ప్రతి సంవత్సరం జూలై 20ని మూన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ సంవత్సరం 2023కి సంబంధించి ఈ యొక్క మూన్ డేకి సంబంధించిన థీమ్ మనం చూస్తే ఇతివృత్తంగాని మనం చూసినట్లయితే సో మనకి లూనార్ ఎక్స్ప్లోరేషన్, కోఆర్డినేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది దాని థీమ్గా ఉందండి. సో మనకి ఏంటంటే ఆ థీమ్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. సో మనకి లూనార్ ఎక్స్ప్లోరేషన్, కోఆర్డినేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో సో ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో అందువల్ల ఈ డేట్ గుర్తుంచుకోండి, థీమ్ గుర్తుంచుకోండి. ఫర్ రీజన్ ఎందుకు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్ సో మూన్ మీద ఉపరితలం మీద అడుగు పెట్టడం వల్ల సో ఈ డేని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 2021 అండి. సో 2021 జూలై 20న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. సో పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో సింగపూర్కు అగ్రస్థానం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 అని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగిందండి. సో జనరల్గా అభ్యర్థులకి చాలా డౌట్లు ఉంటాయండి. సార్ ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించి 2023నే మరి 82 అని చెప్పేసి మేము చదివినట్టున్నామండి. సో మరి 2022 అంటారు, ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి. సో జనరల్గా అండి ఈ యొక్క ఇండెక్స్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళు హెన్లీ పాస్పోర్ట్ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారండి. ఫస్ట్ బేసిక్గా అది గుర్తుంచుకోవాలి. అంటే ప్రతి 3 నెలలకి, అంటే మనకి ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి అప్డేటెడ్ వెర్షన్ వస్తూ ఉంటుంది. సో జనరల్గా 2023 జనవరిలో ఒకసారి పబ్లిష్ చేశారండి. సో ఆ తర్వాత మళ్ళీ Q3కి ఇప్పుడు జూలైలో, అంటే మిమ్మల్ని ఎగ్జామ్లో పర్టికులర్గా అడుగుతారండి, ఏ క్వార్టర్ అని చెప్పేసి అడుగుతారండి. అంటే జూలై క్వార్టర్, జనరల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే ఇది 3rd క్వార్టర్ కదా, అందువల్ల ఇది 3వ క్వార్టర్ గాను ఈ యొక్క ఇండెక్స్ రావడం జరిగింది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చేంజ్ అవుద్దండి. సో ఆ యొక్క వేరియేషన్ గుర్తుంచుకోండి, అక్కడే చాలామంది కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క జాబితా ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత, అసలు మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏంటి, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏంటి, ఇండియా స్టాండ్ ఏంటి ఒకసారి చూద్దాం. సో లాస్ట్ టైం కూడా మనకి ఏదైతే 2018 or 19 అండి, 2018, 2019లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో అందువల్ల ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఈ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, అంటే వాటి యొక్క స్టేటస్ ఏంటి, మొదటి స్థానం ఏంటి, సెకండ్ ప్లేస్ ఏ దేశాలకు ఉన్నాయని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీని కాన్సెప్ట్ను చూద్దామండి. సో మీరు జస్ట్ ఇండియా ర్యాంకు ఇంత 80 అని చెప్పేసి గుర్తుంచుకోవడం కాదండి, దాని బ్యాక్గ్రౌండ్ అనలిటికల్గా చదువుకోవాలి. సో అదేంటో ఇప్పుడు చూద్దాము. సో మనం ఇక్కడ ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తామో అవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నామండి. ఇందులో మనము మూన్ డే అని చెప్పేసి డిస్కస్ చేసాం. అంటే మనకి ఖచ్చితంగా డేస్ గురించి ఒక మార్క్ అడుగుతున్నారండి. ఎనీ ఎగ్జామ్లో డేస్ గురించి ఒక మార్క్ అడుగుతారు. లైక్ మనకి ఇంటర్నేషనల్ మూన్ డే అని చెప్పేసి, లేకపోతే నేషనల్ సైన్స్ డే అని
చెప్పేసి, టాయిలెట్స్ డే అని చెప్పేసి, హ్యాండ్ వాష్ డే అని చెప్పేసి, ఇంటర్నేషనల్ టైగర్ డే అని చెప్పేసి, వెట్లాండ్స్ డే అని చెప్పేసి, నేషనల్ వాటర్స్ డే అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారు. సో అందువల్ల ఇందులో అది ఇంపార్టెంట్ డేస్లో మనం చదువుకోవాలండి. అది ఇది వచ్చేసరికి మనం చూస్తే ఇండెక్సెస్. సో దీంట్లో భాగంగా మనం చదువుకోవాలి. ఇది మనం చూసినట్లయితే ఈ రిపోర్ట్ని ఎవరిసారి రిలీజ్ చేసేది అంటే పాస్పోర్ట్ జాబితాలో సింగపూర్కి అగ్రస్థానం అని చెప్పేసి అంటున్నారండి. ఇక్కడ మనం చూసినట్లయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 అని చెప్పేసి అంటామండి. సో జనరల్గా ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ అంటే హెన్లీ పార్ట్నర్స్ అని చెప్పేసి ఉంటారండి. సో అది లండన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే సో ఏ దేశంలో ఎలాంటి పాస్పోర్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఆ పాస్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, వీక్గా ఏముంది, స్ట్రాంగ్గా ఏముంది అని చెప్పేసి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇది బేసిక్గా లండన్ బేస్డ్ కంపెనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, హెన్లీ పార్ట్నర్స్ అని చెప్పేసి. సో మనకి యూకే బేస్డ్, లండన్ బేస్డ్గా ఉంటుందన్నమాట. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 ఈ ఇండెక్స్ ప్రకారము ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే దట్ ఈస్ సింగపూర్ అండి. సో దట్ ఈస్ సింగపూర్. మామూలుగా అయితే గత 5 సంవత్సరాల నుంచి ఒకే ఒక కంట్రీ ఉందండి ఫస్ట్ ప్లేస్లో, దట్ ఈస్ జపాన్. ఈసారి జపాన్ అనేది 3వ ప్లేస్లోనికి పడిపోయింది. సో అందువల్ల చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్క పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టైం చూసినట్లయితే అంటే మనకి ఫస్ట్ ర్యాంక్ అనేది సింగపూర్ అండి. స్కోర్ ఎంత అండి 192. అంటే సార్ దీని మీనింగ్ ఏంటి అంటే సో మొత్తం ఈ యొక్క హెన్లీ పార్ట్నర్స్ వాళ్ళు అండి, ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వాళ్ళు మనం చూసినట్లయితే మొత్తము 199 దేశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటే, అంటే మొత్తం 199 దేశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటే దీంట్లో 227 సో మనకి డెస్టినేషన్స్ అని చెప్పేసి అంటారమండి. డెస్టినేషన్స్ అంటే సార్ సో మొత్తము 199 దేశాలను అంటే మొత్తం 199 దేశాల యొక్క పాస్పోర్ట్ల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి కంపేర్ చేశారు. అంటే ఈ 199 దేశాలు సో ఆ 227 దేశాల డెస్టినేషన్స్ అండి అవి. అంటే వీటి దేశాలను పరిగణ చేసుకుంటే ఇన్ని దేశాలకి ఎంత యాక్సెస్ ఉంది అని చెప్పేసి వీళ్ళు మెజర్ చేస్తారు. అందువల్ల ఇవి దేశాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. మొత్తము 199 దేశాలు. ఈ 199 దేశాలను బేస్ చేసుకుంటే వీళ్ళు మనకి వీసా లేకుండా ఆ పాస్పోర్ట్తో ఎన్ని కంట్రీస్కి వెళ్తారు అంటే కంట్రీస్ అయితే మాత్రం, డెస్టినేషన్స్ అయితే మాత్రం 227. ఇదండి బేస్. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. అయితే వీళ్ళు ఈ డేటాని ఎక్కడి నుంచి తీసుకుంటారు సార్ అంటే IATA అని చెప్పేసి అంటారండి. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అంటామండి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అంటారు. ఇక్కడి నుంచి ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ వాళ్ళు డేటాను తీసుకొని మొత్తం 199 దేశాల సో మనకి పాస్పోర్టుల్ని కన్సిడర్ చేస్తే మొత్తం ఎన్ని దేశాలతో అంటే ఎన్ని డెస్టినేషన్స్తో వాళ్ళు యాక్సెస్ అయ్యారు అంటే 220 డెస్టినేషన్లు కూడా వీళ్ళు టార్గెట్గా చేసుకోవడం జరిగింది. వీళ్ళల్లో సో సింగపూర్ వాళ్ళండి 192 దేశాలకి వీసా లేకుండా వెళ్ళొచ్చు. అంటే మొత్తం ఇందాక మనం 227 డెస్టినేషన్స్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఆ 227లో సింగపూర్ వాళ్ళు 192 దేశాలకి వీసా లేకుండా వెళ్ళొచ్చండి. అంటే ఇక్కడ మీకు చిన్న క్లారిటీ కావాలండి. సో పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా అంటే ఏంటి? పాస్పోర్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్నల్గా మన భారతదేశంలో మన ఐడెంటిటీ అండి. సో మన గుర్తింపునివ్వడం కోసం మనం పాస్పోర్ట్ని అప్లై చేసుకుంటూ ఉంటాం. మరి వేరే విదేశానికి మనం వెళ్ళాలి అంటే అక్కడ టెంపరీగా కానీ లేదా పర్మనెంట్గా కానీ వాళ్ళ ఆహ్వానం ఓకే రావచ్చు అని చెప్పేసి వేరే కంట్రీ వాళ్ళు మనకి వీసా ప్రొవైడ్ చేస్తారు. సో అలా వీసా అవసరం లేకపోయినా పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ చూపించి సో 193 అంటే వాళ్ళు సింగపూర్ పాస్పోర్ట్ చూపించి 192 దేశాలకు వెళ్ళొచ్చు. వీసా అవసరం లేదండి. అందుకని దీన్ని వీసా ఫ్రీ అని కూడా అంటారండి దీన్ని. సో బాగా గుర్తుంచుకోవాలండి. సో దీన్నే మనకి వీసా ఫ్రీ అని కూడా అంటారు. సో అందువల్ల సింగపూర్ వాళ్ళు 192 దేశాలతో యాక్సెస్ అవ్వచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెకండ్ ప్లేస్లో ఏ దేశాలు ఉన్నాయంటే జర్మనీ, ఇటలీ, స్పెయిన్ అండి. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ అనేవి సెకండ్ ప్లేస్ని ఉమ్మడిగా పంచుకుంటున్నాయి, సంయుక్తంగా పంచుకుంటున్నాయి. ఈ 3 దేశాలు వాళ్ళు 190 దేశాలు వెళ్ళొచ్చండి వితౌట్ వీసా లేకుండా పాస్పోర్ట్ చూపిస్తే చాలు. సో అందువల్ల వీసా రహితంగా వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పేసి 190 దేశాలు వెళ్ళొచ్చు. వీళ్ళైతే 192 దేశాలు వెళ్ళొచ్చండి. అంటే జస్ట్ జపాన్ పాస్పోర్ట్, ఆ దేశ పాస్పోర్ట్ చూపిస్తే వీసా అవసరం లేదండి. సో అలా 192 దేశాలు చూపించవచ్చు. అలా మొత్తం ఎన్ని దేశాలు కన్సిడర్ చేశారు? 227 దేశాలని గుర్తుంచుకోండి. సో అంటే డెస్టినేషన్స్ అంటారండి. అలా డెస్టినేషన్స్ అంత వెళ్ళొచ్చు అనమాట. సో అలా విధంగా
థర్డ్ ప్లేస్లో ఏమున్నాయి సార్ అంటే మొత్తం 7 దేశాలు ఉన్నాయండి. అవి చూస్తే ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, చాలా చాలా ఇంపార్టెంట్, జపాన్, లగ్జంబర్గ్, సౌత్ కొరియా, స్వీడన్, ఇవి 189 దేశాల వరకు వెళ్ళొచ్చు. జనరల్గా జపాన్ అనేది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా జపానే ఫస్ట్ ప్లేస్లో ఉండేది. సో ఈసారి మాత్రం జపాన్ అనేది 3వ ప్లేస్కు పడిపోయింది. బాగా గుర్తుంచుకోండి, ఎగ్జామినర్ ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేయొచ్చు. జపాన్ ఎన్నో స్థానానికి దిగజారిపోయింది, 4వ స్థానమా, 2వ స్థానమా, 3వ స్థానమా అని చెప్పేసి అడుగుతారు. 3వ స్థానము. సో ఆ తర్వాత ఈ 3 బాగా గుర్తుంచుకోండి అండి, ఈ 3 బాగా గుర్తుంచుకోండి, టాప్ 3 అండి ఇవన్నీ. సో 2వ ప్లేస్ని 3 దేశాలు సంయుక్తంగా పంచుకుంటున్నాయి, జర్మనీ, ఇటలీ, స్పెయిన్. 3వ ప్లేస్ని 7 దేశాలు సంయుక్తంగా పంచుకుంటానే, వాటిలో జపాన్ ఉంది. మరి అత్యంత వరస్ట్ పాస్పోర్ట్ అండి. సో ఆ పాస్పోర్ట్ అనేది చాలా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వాళ్ళకి. అట్లా బాటమ్గా ఉన్నటువంటి దేశం ఏంటంటే దట్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్ అండి. సో వాళ్ళకి అయితే మాత్రం ర్యాంక్ అనేది 103వ ర్యాంక్ ఇచ్చారు. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్తో 27 దేశాలు మాత్రమే యాక్సెస్ అవ్వచ్చు అండి. 27 దేశాలు మాత్రమే, వెరీ వరస్ట్గా ఉందండి. సో మనకి 27 దేశాలు, 27 దేశాలు మాత్రమే యాక్సెస్ అవుతాం. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇరాక్ అండి, అతి బాటమ్గా ఇరాక్ అండి. సో ఇరాక్ అనేది 29 దేశాలకు మాత్రమే యాక్సెస్ అవుతాం. అదేవిధంగా సిరియా అండి. సో మనకి సిరియా అనేది 30 దేశాలకి యాక్సెస్ అవుతాం. సో అందువల్ల ఇవి గుర్తుంచుకోండి, అంటే ఎన్ని దేశాలతో వీళ్ళు యాక్సెస్ అవుతున్నారు ఏంటో కూడా గుర్తుంచుకోండి. అతి తక్కువగా అయితే మాత్రం ఆఫ్ఘనిస్తాను, తర్వాత ఇరాను, తర్వాత ఇరాక్ అండి, ఇరాక్ అండ్ సిరియా. సో 27 దేశాలు యాక్సెస్ అవ్వచ్చు, ఇరాక్ అయితే 29 దేశాలు యాక్సెస్ అవ్వచ్చు, సిరియా అయితే 30 దేశాలు యాక్సెస్ అవ్వచ్చు. మరి మన భారతదేశం స్టాండ్ ఏంటి సార్ అంటే, మన భారతదేశం అంటే మన ఇండియా అనేదండి. సో మనకి ఇండియా అనేది 80వ ర్యాంకులో ఉందండి. ర్యాంక్ అయితే 80వ ర్యాంకే. సో మన ఇండియా ర్యాంక్ 80 అండి. మనతో ఎన్ని దేశాలతో మనం యాక్సెస్ అవ్వచ్చు సార్ అంటే, సో మనకి 57 దేశాలతో యాక్సెస్ అవ్వచ్చు అండి. చాలా చాలా ఇంపార్టెంట్, 57 దేశాలు అంటే మన ఇండియన్ పాస్పోర్ట్ చూపిస్తే చాలండి. సో మనము వేరే కంట్రీ వెళ్ళాలి అంటే కొన్ని కంట్రీస్ అండి, ఆ 57 కంట్రీస్లో అన్ని కంట్రీస్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. ఆ 57 కంట్రీస్లో మనము జస్ట్ పాస్పోర్ట్ చూపించి వెళ్ళొచ్చు, వీసా లేకపోయినా పర్లేదు. అలా మొత్తం 57 దేశాలుగా ఉన్నాయి. అందువల్ల మనకి 80వ ర్యాంక్ వచ్చింది. మరి ఈ యొక్క 80వ ర్యాంక్ని మనతో పాటుగా ఇంకో 2 దేశాలు కూడా షేర్ చేసుకుంటున్నాయండి. ఎగ్జామ్లో ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్ అడగడానికి ఇక్కడి నుంచి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఏంటి సార్ ఆ 2 దేశాలంటే, 80వ ర్యాంకుతో 57 దేశాలతో 2 దేశాలు అనేవి సంయుక్తంగా పంచుకుంటున్నాయి. ఆ దేశాలు ఏంటి సార్ అంటే, ఒకటి టోంగో, సెనిగల్ అండి. ఒకటి వచ్చేసరికి టోగో, ఇంకోటి వచ్చేసి సెనిగల్ అండి. సో మనకి సెనిగల్ అని చెప్పేసి అంటామండి. ఈ 2 దేశాలు కూడా సో భారతదేశంతో 80వ ర్యాంకుని షేర్ చేసుకుంటున్నటువంటి దేశాలు. సో బిట్ అనేది ఇక్కడి నుంచి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఈ జపాన్ గురించి ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదా ఫస్ట్ ప్లేస్ ఏంటి, సింగపూర్ అని చెప్పేసి అడగొచ్చండి. సో అందువల్ల కాన్సెప్ట్ అంతా తెలిసి ఉండాలి మనకి. ఓకేనండి, రైట్. బాగా గుర్తుంచుకోండి, ప్రతి క్వార్టర్లీ బేసెస్ చేస్తారండి. అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అదేంటి సార్ 2023 లాస్ట్ టైం చదివినప్పుడు మేము 87 అని చెప్పేసి చదివాం కదా, ఒకసారి 85 అని చదివాం కదా ఇలా అనుకుంటారేమో. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఇది జూలైకి సంబంధించిన క్వార్టర్ అండి. జూలై ఎగ్జామ్లో కూడా మెన్షన్ చేస్తాడండి, జనవరి, జూలైయా లేకపోతే ఏంటి ఏప్రిల్ అలా మెన్షన్ చేస్తాడండి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ర్యాంకులు గుర్తుంచుకోవాలి. కాకపోతే లాస్ట్ టైం ఇది కాబట్టి అంటే ఇప్పటిదాకా ఇది కాబట్టి ఇది కాకుండా మళ్ళీ జూలై కదండి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఒకటి వచ్చిందండి. మళ్ళీ అక్టోబర్ ఆర్ నవంబర్ ఆ టైంలో ఇంకో రిపోర్ట్ వచ్చింది వీళ్ళే, అప్పుడు అది చదువుకోవాలి. సో అందువల్ల అప్డేట్ అవుతూ ఉండండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పుతిన్ దక్షిణాఫ్రికా పర్యటన రద్దు అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే బ్రిక్స్ అండి, మనకి బ్రిక్స్ సమ్మిట్ అనేది ఈ సంవత్సరం మనకి సౌత్ ఆఫ్రికాలో జరుపుతున్నారండి. ఎప్పుడు సార్ అంటే ఆగస్టులో జరుగుతున్నారండి. సో మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్లో మనకి బ్రిక్స్ సమావేశం మనకి సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. సో దీంట్లో భాగంగానే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా సంబంధించిన దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. దాంట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు రావటం లేదు అని చెప్పేసి దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సిరియల్ రామఫోసా బుధవారం వెల్లడించడం జరిగింది. నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అంటే మీ అందరికీ తెలిసిందే పుతిన్ గారి మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ICC అనేవాళ్ళు ఒక వారెంట్ని జారీ చేశారండి. ఎందుకు జారీ చేశారు అంటే, సో వాళ్ళు ఉక్రెయిన్లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి రష్యాకి అక్రమంగా తరలిస్తున్నారు. రష్యాకి
అక్కడ పిల్లల్ని అమ్మేస్తున్నారు, వాళ్ళని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి దించుతున్నారు అని చెప్పేసి ఉక్రెయిన్ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు వేయడం జరిగిందండి. సో దానికి సంబంధించిన రుజువులను కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఉక్రెయిన్ వాళ్ళు. సో దీని మీద అతనికి అరెస్ట్ వారెంట్, అతన్ని పుతిన్ అరెస్ట్ చేయండి అని చెప్పేసి సో మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు అరెస్ట్ వారెంట్ అని చెప్పేసి మీరు న్యూస్లో చూసే ఉంటారు, కరెంట్ అఫైర్స్లో కూడా చదివే ఉంటారు. అయితే ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అండి దగ్గరగా 123 దేశాలు ఉన్నాయండి. 123 దేశాలు మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. దానిలో రష్యా అనేది మెంబర్ కాదు. సౌత్ ఆఫ్రికా అనేది మెంబర్. అంటే ఎవరైతే ఈ యొక్క పుతిన్ని అరెస్ట్ చేయాలి అంటే సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్యదేశం ఏవైతే సభ్యత్వం తీసుకున్న దేశంలో అతను ఉంటే అతను అరెస్ట్ చేయొచ్చండి, లేకపోతే అరెస్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు రష్యా అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మెంబర్ కాదు కదా, సో రష్యాలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి లేదు, అరెస్ట్ చేయకూడదు కూడా. అందువల్ల ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు అనుకోండి, సౌత్ ఆఫ్రికా అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మెంబర్గా ఉంది, సో మేము సభ్యత్వం తీసుకుంది, అందువల్ల అక్కడ ఆయన అరెస్ట్ చేయొచ్చు. అందువల్ల ఇతను రావటం లేదు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో మనకి ఎగ్జామ్లో పుతిన్ గారు హాజరయ్యారు అని చెప్పేసి అడుగుతారండి, హాజరు అవ్వలేదు. అయితే మనకి బ్రిక్స్ సమావేశం ఇంకా జరగలేదు కాబట్టి అది జరిగినప్పుడు కూడా దాని గురించి ఇంకొంత అప్డేట్ వస్తుంది అనమాట. సో అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింది అతని ప్లేస్లో ఎవరు సార్ మరి రిప్రజెంట్ చేస్తారంటే రష్యా విదేశాంగ మంత్రి అండి. సో మనకి సెర్గీ లావ్రోవ్ అని చెప్పేసి సెర్గీ లావ్రోవ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి, ఆయన అటెండ్ అవుతారండి. మనకి సెర్గీ లావ్రోవ్ అని చెప్పేసి ఆయన ఈ సమావేశానికి, ఈ యొక్క బ్రిక్స్ సమావేశానికి హాజరవుతారు అని చెప్పేసి మనకి ప్రజెంట్ హోస్ట్ చేస్తున్నటువంటి అంటే హోస్ట్ కంట్రీగా ఉన్నటువంటి దక్షిణాఫ్రికా అండి, దాని యొక్క అధ్యక్షుడు సిరిల్ రామసోఫా తెలిపారు. సో ఇటీవల కాలంలో బ్రిక్స్ బ్యాంక్ అని దాన్ని మనము బ్రిక్స్ బ్యాంక్ అనొచ్చు, లేదా ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా అంటామండి. అది కూడా న్యూస్లోకి వచ్చింది. ఎందుకు? దాని యొక్క ప్రెసిడెంట్ అండి, అంతకుముందు మార్కోస్ ప్రాడో ట్రైజో అనే వ్యక్తి ఉన్నారు, అతని ప్లేస్లోకి ఇప్పుడు దిల్మా రోసెఫ్ అనే ఆమె రావడం జరిగింది కొత్తగా. ఇది ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా, మూడవ ప్రెసిడెంట్గా అంటే అంతకుముందు ఇద్దరు అవుట్ చేశారు. ఫస్ట్ అయితే మాత్రం కేవీ కామత్ అని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఆ తర్వాత మార్కోస్ ప్రాడో ట్రైజో అని చెప్పేసి ఆయన బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ఆయన సెకండ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. వెరీ రీసెంట్గా మార్చి 24, 2023 ఆయన పదవీ కాలం అయిపోయింది. సో ఆయన ప్లేస్లోకి మళ్ళీ బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి లేడీ అండి, ఈమె దిల్మా రోసెఫ్ గారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా రావడం జరిగింది. సో అందువల్ల మొత్తం ఇప్పుడు ముగ్గురే పనిచేశారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులోకి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి సార్ అని చెప్పేసి అని అడుగుతారు. మొత్తం న్యూ డెవలప్మెంట్ బ్యాంకులోకి అండి రీసెంట్గా 9వది ఈజిప్ట్ దేశం కూడా యాడ్ అయిందండి. అంతకుముందు బ్రిక్స్ దేశాలు 5, సో దాంట్లో పాటుగా బంగ్లాదేశ్ 1, అదేవిధంగా బంగ్లాదేశ్, యుఏఈ, ఉరుగ్వే, సో మనకి ఉరుగ్వే 1, ఇంకోటి వచ్చేసరికి ఈజిప్ట్ అండి. సో మనకి ఈజిప్ట్, ఈ 4 దేశాలు. సో మొత్తము 9 దేశాలు ఎన్డీబీ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీటితో పాటుగా అండి ఏవైతే ఈ 9 దేశాల్లో పాటుగా ఎన్డీబీ బ్యాంకులోకి కొన్ని దేశాలు కూడా యాడ్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నాయండి. అవి ఏంటి అంటే జింబాబ్వే 1, సో ఒకటండి జింబాబ్వే 1, సౌదీ అరేబియా 1, ఇంకోటి వచ్చేసరికి అర్జెంటీనా 1 అండి. సో మనకి అర్జెంటీనా, ఈ 3 దేశాలు కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులోకి అండి, బ్రిక్స్లో కాదండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులోకి మాకు కూడా మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నటువంటి దేశాలు గుర్తుంచుకోండి. ఏంటివంటే జింబాబ్వే, మనకి సౌదీ అరేబియా అండ్ అర్జెంటీనా, గుర్తుంచుకోండి. ఈ 3 కూడా మెంబర్షిప్ కావాలని చెప్పేసి అడుగుతున్నాయి. వెరీ రీసెంట్గా వచ్చిన కంట్రీ ఏంటంటే దట్ ఈజ్ ఈజిప్ట్ రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి భారత సంతతి బ్రిటన్ బాలికకు ప్రతిష్టాత్మక పురస్కారం అని చెప్పేసి చెప్తున్నారండి. సో మనకి ఏదైతే మనకి మోక్షా రాయ్, ఈ పాపేనండి మోక్షా రాయ్, ఈమె మన భారత సంతతికి సంబంధించిన పాప, సెటిల్డ్ ఇన్ యూకే. ఈమెకి ప్రైమ్ మినిస్టర్స్ పాయింట్స్ ఆఫ్ లైట్ అనే అవార్డుని గెలుచుకున్నారండి. ఏంటంటే అవార్డు పేరు మనకి ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అనే అవార్డుని గెలుచుకుంది. ఎందుకు గెలుచుకున్నారట ఈ పాప అంటే సో ఏదైతే మనకి మైక్రో ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఈమె ఐక్యరాజ్య సమితి చేపట్టిన కార్యక్రమం కోసం ఈమె గత 3 అంటే జనరల్గా ఈ పాపకి 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే ఈమె స్వచ్ఛందంగా పనిచేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క అవార్డు అనేది
ఏదైతే బ్రిటిష్కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, లేదా బ్రిటిష్ సంతతికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, సో భారత సంతతికి సంబంధించి సెటిల్డ్ ఇన్ యూకే కానివ్వండి, ఎలాంటి వ్యక్తులు విశేష సేవలు చేస్తే, అంటే మనకి సోషల్ పరంగా సామాజిక సేవలు చేస్తే అలాంటి వాళ్ళ యొక్క సేవల గుర్తింపుకి అవార్డు ఇస్తూ ఉంటారు. సో ఈ అవార్డు తీసుకున్న వ్యక్తే మనము ఒక 20 days క్రితం డిస్కస్ చేసామండి. 2వ ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి. సో అతను రీసెంట్గా అతను కూడా ఈ అవార్డు తీసుకున్నాడని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా అతని పేరు జితేంద్ర సింగ్ దత్ అని చెప్పేసి గుర్తుంచుకొని మనం చెప్పాం. జితేంద్ర సింగ్ అండి. సో మనకి జితేంద్ర సింగ్ దత్ అని చెప్పేసి ఇతనికి కూడా అండి. సో ఇతనికి కూడా ఎవరైతే మనకి పాయింట్స్ ఆఫ్ లైట్ అనే అవార్డుని బ్రిటన్ ప్రధాని అండి రిషి సునక్ గారు ప్రదానం చేయడం జరిగింది. సో ఈ బాలిక అయితే మాత్రం ఎవరు ఇచ్చారు సార్, ఈ అవార్డు ఎవరు ప్రదానం చేశారంటే యూకే డిప్యూటీ పిఎం అండి. సో బాగా గుర్తుంచుకోవాలండి. జనరల్గా మనము యూకే పిఎం ఎవరు అంటే రిషి సునక్ అందరికీ తెలిసిందే, మన భారత సంతకు సంబంధించిన వ్యక్తే. సో మనకి సుధామూర్తి గారు అల్లుడు అని చెప్పేసి, సో మనకి నారాయణ ఇన్ఫోసిస్ ఆయన అల్లుడు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కూడా మనము యూకే డిప్యూటీ పిఎం, ఇతని పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అండి. అదేవిధంగా అమెరికా డిప్యూటీ ప్రెసిడెంట్ అండి. సో మరి కమలా హ్యారిస్. అలానే ఇక్కడ కూడా ఆలివర్ డౌడెన్ అనే వ్యక్తి బ్రిటన్కి సంబంధించి డిప్యూటీ పిఎంగా ఉన్నారు. సో ఇతను ఈ అవార్డుని ఈ పాపకి ఇవ్వడం జరిగిందండి. సో ఆ పాప పేరు గుర్తుంచుకోండి. సారీ, మోక్ష రాయ్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరాధే అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి న్యాయమూర్తిగా జస్టిస్ పి శాంకోసి అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇద్దరి నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అని చెప్పేసి రావడం జరిగింది. మనము గత ప్రీవియస్ వీడియోస్లో కూడా కొలీజియం సిఫారసు చేశారండి. సో ఇలా సిఫారసు లా మినిస్ట్రీకి చేశారు. లా మినిస్ట్రీ గారు పరిశీలించి దాన్ని ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ గారు ఓకే చేస్తే అప్పుడు వీళ్ళ నియామకం జరిగిద్దని చెప్పేసి మనం ప్రీవియస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో అంతకుముందు తెలంగాణకి సంబంధించి చూస్తే మనకి ఉజ్జల్ బుయాన్ అండి. సో మనకి ఉజ్జల్ బుయాన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. ఇతను రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్ళాడు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అతని ప్లేస్లోకి, ఈ యొక్క ఉజ్జల్ బుయాన్ ప్లేస్లోకి ఎవరు వచ్చారు సార్ అంటే మనకి అలోక్ అరాధే అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ న్యాయమూర్తి అండి. సో ప్రధాన న్యాయమూర్తి కాదండి, ప్రధాన న్యాయమూర్తి ఇతను. సో న్యాయమూర్తికి ఇంకొక అతన్ని కొలీజియం షిఫ్ట్ చేసిందండి. అతని పేరు వచ్చేసరికి శామ్ కోసి అని చెప్పేసి అంటామండి. సో మెయిన్ ఇతని పేరు గుర్తుంచుకోండి. ఇతను గుర్తుంచుకోకపోయినా సో ఇతను వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణకి సంబంధించి. సార్ మన ఆంధ్రప్రదేశ్కి ఎవరు సార్ అంటే మీ అందరికీ తెలిసిందండి, ప్రవీణ్ కుమార్ మిశ్రా గారు సుప్రీంకోర్టుకి అతను బదిలీ అవటం జరిగింది. సో అతని ప్లేస్లో ప్రజెంట్ టెంపరీగా శేషసాయి అనే వ్యక్తి చేస్తున్నారండి, టెంపరీగా. అయితే కొలీజియం ఇటీవల కాలంలో ఒక అతన్ని రెఫర్ చేసిందండి ఏపీ హైకోర్టుకు సంబంధించి. ఇంకా అవ్వలేదండి, రెఫర్ చేసింది అంతే. సో అతని పేరు వచ్చేసరికి మనకి చూస్తే ధీరజ్. సో మనకి ధీరజ్ సింగ్ ఠాకూర్ అని చెప్పేసి ఠాకూర్ అండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ధీరజ్ సింగ్ ఠాకూర్ అని చెప్పేసి ఆయన్ని కొలీజియం రెఫర్ చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చీఫ్ జస్టిస్గా. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సో మనకి శేషసాయి అనే వ్యక్తి టెంపరీగా చేస్తున్నాడు. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి బ్రిటన్లో టాటాల గిగా ఫ్యాక్టరీ అని చెప్పేసి ప్రధానంగా టాటా వాళ్ళు మరోసారి వార్తల్లోకి వచ్చారండి. అంటే టాటా కంపెనీ వాళ్ళు బ్రిటన్లో ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నారండి, బ్యాటరీలు తయారు చేసే కంపెనీ. సో మీ అందరికీ తెలిసిందే 2070 అంటే 2070 కల్లా సో మనకి జీరో కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలని చెప్పేసి అన్ని దేశాలు టార్గెట్గా పెట్టుకున్నాయి. సో దీంట్లో భాగంగానే 42,000 కోట్లతో అండి. సో మనకి 42,000 కోట్లతో సో దగ్గరికి టాటా వాళ్ళు బ్రిటన్లో ఒక ఫ్యాక్టరీ పెట్టబోతా ఉన్నారు. సో దీన్ని చూస్తే ఏదైతే మనకి ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ పునరుత్పాదకత ఇంధన నిల్వల సొల్యూషన్లకు ఈ 40 గిగావాట్ల బ్యాటరీ సెల్ అండి. సో మనకి బాగా గుర్తుంచుకోండి. సో బ్యాటరీలు తయారు చేస్తూ ఉంటుందండి ఈ కంపెనీని. టాటా కంపెనీ ఇటీవల కాలంలో ఏ దేశంలో పెట్టబోతుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడగచ్చు. దట్ ఈస్ బ్రిటన్, యూకే అండి. ఎంత అమౌంట్తో పెట్టబోతుందంటే సుమారుగా అప్రాక్సిమేట్గా 42,000 కోట్లతో పెట్టబోతోంది. యొక్క కెపాసిటీ ఎంత సార్ అంటే అవి 40 గిగావాట్ల సో మనకి బ్యాటరీ సెల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి అది కూడా గుర్తుంచుకోవాలి. సో ఎంత కెపాసిటీతో యొక్క బ్యాటరీ సెల్ ఫ్యాక్టరీని పెట్టబోతుంది 40 గిగావాట్స్, ఎంత అమౌంట్ 42,000 కోట్లు, ఏ దేశము బ్రిటన్. సో అలా చదువుకోవాలండి. అదేవిధంగా 2026 నుంచి సో దీనికి సంబంధించిన ప్రొడక్షన్ కూడా ఉత్పత్తి అవుతుందని చెప్పేసి మన టాటా వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ప్రజెంట్ టాటా చైర్మన్గా సో మీ అందరికీ తెలిసిందే సో చంద్రశేఖరన్, సో చంద్రశేఖరన్ అనే వ్యక్తి ఉన్నారు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే LIC ఎండీగా
సత్పాల్ భాను. సో మనకి సత్పాల్ భాను అని చెప్పేసి ఎల్ఐసి ఎండీగా రావడం జరిగిందండి. సో మాత్రం అంతకుముందు ఎండీగా ఉన్నటువంటి గతంలో ఎల్ఐసి చైర్మన్గా నియమితులైన సిద్ధార్థ మోహంతి ప్లేస్లో ఈ యొక్క సత్పాల్ ఎన్నిక అని చెప్పి చెప్తున్నారండి. సో జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ మీ అందరికీ తెలిసిందేనండి, ఎల్ఐసి అని చెప్పేసి అంటాం. ఈ ఎల్ఐసికి ఒక చైర్మన్, 4 ఎండీస్ ఉంటారండి, 4 మేనేజింగ్ డైరెక్టర్స్ అని చెప్పేసి అంటారు, వాళ్ళు ఉంటారు. సో ఆల్రెడీ చైర్మన్గా మీ అందరికీ తెలిసింది సిద్ధార్థ మోహంతి అనే వ్యక్తి ఉన్నారు. ఇతను ఎవరి ప్లేస్లో వచ్చారంటే ఎంఆర్ కుమార్ అనే ప్లేస్లో వచ్చారండి. సో ఎంఆర్ కుమార్ గారు సో మనకి ఏప్రిల్ ఆ టైంలో 2023లో అతని యొక్క పదవి అయిపోయిందండి. అతని ప్లేస్లోకి మనకి సిద్ధార్థ మోహంతి అని వచ్చారు. ప్రజెంట్ ఎల్ఐసి చైర్మన్గా ఇతనే ఉన్నారు, సిద్ధార్థ మోహంతి. మరి ఎండీస్ 4 అని చెప్పేసి అన్నాం కదండి, వాళ్ళల్లో ఒక అతనే సో ఇతనండి మనకి సత్పాల్ భాను. సో మిగతా రిమైనింగ్ 3 చూసినట్లయితే మనకి ఐపీ మినీ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి, ఇంకొక ఆయన వచ్చేసరికి జగన్నాథ్, ఇంకొక ఆయన వచ్చేసరికి తబ్లేష్ పాండే. వీళ్ళు 3 ఎండీలుగా ఉన్నారండి. వీళ్ళతో పాటు ఇంకొక ఆయన రీసెంట్గా రాబోతున్నారు సత్పాల్ భాను. సో ఆల్రెడీ ఎన్నిక కూడా అందండి, సో తీసేసుకున్నారు కూడా. వీళ్ళ 4 పేర్లు గుర్తుంచుకోండి, ఇలా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మన ఎల్ఐసి గురించి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే దీన్ని 1956 సెప్టెంబర్ 1న ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది చట్టబద్ధమైన సంస్థ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీన్ని 1956 సెప్టెంబర్ 1 నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ప్రధాన కేంద్రాలయం అనేది మనకి ముంబై, మహారాష్ట్రలో ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రి శాఖ కింద పనిచేస్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ ఎంత సార్ అంటే దాని యొక్క మొత్తం యొక్క ఎంత, దాని యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్టేక్ అండి. సో దాని యొక్క పెట్టుబడులు ఎంత సార్ అంటే సో 96.5% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే ఉందండి. రీసెంట్గా మనకి ఐపీఓ కూడా వచ్చిందని చెప్పేసి కొంత నష్టాల్లో ఎవరైతే షేర్లు కొన్నారో వాళ్ళంతా పెద్దగా లాభపడలేదని చెప్పేసి న్యూస్లో కూడా రావడం జరిగిందండి. అంటే ప్రజెంట్ ఎల్ఐసిలో గవర్నమెంట్ స్టేక్ ఎంత సార్ అంటే 96.5% అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఎల్ఐసికి 8 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయండి. 8 జోనల్ ఆఫీసెస్ లైక్ మనకి చెన్నై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు ఇలా పెద్ద పెద్ద సిటీలో ఉంటాయండి. మొత్తం 8 జోనల్ ఆఫీసెస్ ఉంటాయి. ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి, సరిపోయింది ఎల్ఐసి అంటే. రైట్, ఇందువల్ల ఇప్పుడు మనం ఏం కవర్ చేసామండి, ఎల్ఐసి చైర్మన్ గుర్తుంచుకున్నాం. ప్రజెంట్ 4 ఎండీస్ ఉంటారు వాళ్ళకి. ఆ ఎండీల్లో ఒక ఆయన, వీళ్ళ 3 ప్లస్ మొత్తం 4 ఉంటారు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చూసాం. సో ఇలా కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. రైట్, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆయాచితం నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పిక్లోకి వస్తున్నారండి, ఈయనే మనకి ఆయాచితం నటేశ్వర శర్మ గారండి. ఇతనికి దాశరథి పురస్కారం లభించింది. సో ఇది మనం చూసినట్లయితే సో మనకి దాశరథి, సో మనకి కృష్ణమాచార్య పురస్కారాన్ని 2023 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత, సో సంస్కృతాంధ్ర పండితుడు, అష్టావధాని ఆయాచితం సో మనకి నటేశ్వర శర్మకు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అండి. సో అవార్డు పేరు గుర్తుంచుకోండి, కృష్ణమాచార్య పురస్కారము. అది ఎవరికి ఇచ్చారు ఈ సంవత్సరం అంటే మనకి నటేశ్వర శర్మకి ఇవ్వడం జరిగిందండి. సో ఇవ్వబోతున్నారు. సో ఎప్పుడు అంటే ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం జరిగింది, దాంట్లో పాటు ఇది అవార్డు ఇస్తారండి. సో దీనికి గాను 1,00,000 అంటే దగ్గరగా దీనికి సంబంధించి క్యాష్ ప్రైజ్ కూడా దగ్గర 1,00,000 రూపాయల దాకా ఇస్తారు. దాంతోపాటు ఒక జ్ఞాపక పురస్కారాన్ని కూడా అందిస్తారు అని చెప్పి చెప్తున్నారండి. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అంటే జనరల్గా అండి ఇలాంటి వాటి చూస్తే ఎవరికి ఇచ్చారు, ఎంత క్యాష్ ప్రైజ్ కూడా అప్పుడు కొన్ని సందర్భాల్లో అడుగుతారండి, కొన్ని సందర్భాల్లో. సో అందువల్ల 1,00,000 గుర్తుంచుకోండి. సో 1,00,000 సో మనకి 1,116 రూపాయలు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనకి దీంతో పాటు శాలవా, జ్ఞాపక ఇవి అవసరం లేదు కానీ క్యాష్ ప్రైజ్ గుర్తుంచుకొని ఆయన పేరండి ఆయాచితం నటేశ్వర శర్మ. పర్టికులర్గా ఈ తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా గుర్తుంచుకోవాలండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి జీతేగా భారత్ అండి. సో మనకి జీతేగా భారత్ ఇండియా కూటమి నినాదం మీ అందరికీ తెలిసిందేనండి. ఈ యొక్క ఏదైతే మనకి కాంగ్రెస్ ఇది బీజేపీ గవర్నమెంట్ అండి. ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ 2024లో ఎట్లయినా సరే ఓడించాలనే ఉద్దేశంతో ఏవైతే ప్రతిపక్షాలన్నీ కలిసి ఏకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ కూటమికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటి, ఏ నినాదం పెట్టారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. సో మనం కొన్ని సిల్లీగా తీసుకుంటామండి, సిల్లీగా తీసుకున్నా సరే అవి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా కూటమి నినాదం ఏంటి అంటే ఇండియా నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజన్ అలియన్స్ అని చెప్పేసి అంటారండి. సో మనకి ఇన్క్లూజివ్ అలియన్స్ అని చెప్పేసి అంటాం. సో అందువల్ల బాగా గుర్తుంచుకోండి, ఇండియా అని చెప్పేసి అంటే ఇండియా అండి. సో మనకి ఇండియా అంటే ఏంటంటే ఐ మీన్స్ ఇండియన్, ఐ మీన్స్, ఎన్ మీన్స్ నేషనల్, డి మీన్స్ డెవలప్మెంట్, ఐ మీన్స్ ఇన్క్లూజన్ అండి. సో మనకి ఇన్క్లూజివ్
ఇన్క్లూజివ్ అంటామండి, ఇన్క్లూజివ్. ఏ అంటే అలియన్స్. సో అందువల్ల దీని అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక కూటమిగా ఏర్పడైందండి, అంటే మిత్రపక్ష కూటమి అని చెప్పేసి అంటాం. వీళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టారండి, ఒక నినాదం ఇచ్చారు. ఏంటి సార్ ఆ నినాదం అంటే, సో మన జీతేగా భారత్, అది హిందీ వర్డ్ అండి, అది హిందీ వర్డ్. ఇంగ్లీష్ అయితే మాత్రం ఇండియా విల్. సో మనకి ఇండియా విల్ విన్ అని చెప్పేసి చెప్తున్నారు, ఇండియా విల్ విన్. అదే తెలుగులో చెప్పాలంటే భారత్ గెలుస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడిట్లో చెప్పారండి. జీతేగా భారత్ హిందీ, ఇండియా విల్ విన్ ఇంగ్లీష్, భారత్ గెలుస్తుంది తెలుగు. జనరల్గా ఇండియా విల్ విన్ గుర్తుంచుకోండి, తెలుగు కాడికి ఇంగ్లీష్ ఎక్కువ గుర్తుంచుకోండి, అదేవిధంగా హిందీ కూడా గుర్తుంచుకోండి. వాళ్ళ నినాదం అండి, ఆ నినాదంతోనే వాళ్ళు బీజేపీ మీద పోరాడతాము అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా అండి 26 పార్టీలు దీంట్లో జాయిన్ అయ్యండి. సో అయితే మీరు 26 పార్టీలు అని చెప్పేసి ఫిక్స్ అవ్వద్దండి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళల్లో కొంత కోల్డ్ వార్ నడుస్తూ ఉందండి. అవి 26 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, 36 అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు మధ్యలో. సో అందువల్ల ప్రస్తుతానికైతే 26 ఉన్నాయి, ఇది కాన్స్టెంట్ కాదు. కాకపోతే ఆ థీమ్ ఒకటి, ఈ యొక్క ఇండియా అబ్రివేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. జాతీయ నీటి అవార్డులు 2023లో ఉత్తమ రాష్ట్ర అవార్డులు అందుకున్న రాష్ట్రం ఏది అంటున్నారండి. సో దట్ ఈస్ మధ్యప్రదేశ్. ఏంటండి, మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది సో మనకి ఉత్తమ రాష్ట్ర అవార్డుని అందుకోవడం జరిగిందండి ఈ యొక్క జాతీయ వాటర్ అవార్డ్స్లో, రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మీ అందరికీ తెలిసింది, మీ అందరికీ ఐడియానే ఉంటుంది, ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అయినే ఉంటుంది. సో మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఆపొద్దండి, సో మనకి కంటిన్యూ చేయండి అండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.